రక్షకుడే భక్షకుడైతే చట్టాన్ని కాపాడాల్సిన చేతులే చట్టాన్ని అపహాస్యం చేస్తే సామాన్యుడికి రక్షణ ఎక్కడుంటుంది? ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూర్చాల్సిన ఆ ఉన్నతాధికారి తన జేబులు నింపుకోవటమే టార్గెట్గా పెట్టుకున్నాడు. లంచం ఇవ్వకపోతే బండ్లు సీజ్, ఇస్తే పర్మిషన్లు పాస్. వైరా రవాణా శాఖలో రెచ్చిపోయిన అవినీతి తిమంగళం రవాణా శాఖ అధికారి వరప్రసాద్ భాగవతం ఇది. లంచం తీసుకుంటూ ఏజీపీకి ఎలా చిక్కాడు? అడ్డంగా దొరికిపోయేసరికి లంచం డబ్బులతో పీఏ గోడ తూకి ఎలా ఉడాయించాడు? అసలు ఆ ఆఫీసులో ఏం జరిగింది చూద్దాం ఈ ఎక్స్క్లూజివ్ క్రైమ్ స్టోరీలో. ప్రభుత్వ సేవలు ప్రజలకు సక్రమంగా అందాలంటే టేబుల్ కింద చేయి చాపాల్సిందే. ఫైల్ ముందుకు కదలాలంటే కాసులు రాలాల్సిందే. అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంగా ఉండాల్సిన రవాణా శాఖాధికారి అవినీతి ఊబిలో పూర్తిగా కూరుకుపోయాడు. ఆఫీస్ అయినా, ఇల్లైనా, ప్రయాణించే కారైనా ఎక్కడ చూసినా నోట్ల కట్టలే. వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అదేనండి ఎంవీఐ వరప్రసాద్ గారి తీరు ఇది. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు జరిమానాలు విధించి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తీసుకురావాల్సిన ఆయన ఏకంగా తన జేబులు నింపుకునే పనిలో పడ్డారు. రూల్స్ బ్రేక్ చేసినా పర్లేదు, కానీ నెల నెల మామూలు మాత్రం తనకు ఖచ్చితంగా ముట్ట చెప్పాల్సిందే. అదే ఆయన స్టైల్. తన కనుసన్నల్లోనే ఆ రవాణా శాఖ కార్యాలయాన్ని ఒక అవినీతి సామ్రాజ్యంగా మార్చేశాడు. ఇక్కడ వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ వరప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ వరప్రసాద్ గారు, ఆయన పర్సనల్ అసిస్టెంట్ రాజశేఖర్, అందరు ఇతను శేఖర్ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళకి ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్టర్, ఆ వ్యక్తికి ఒక 5 టిప్పర్ లారీలు, 4 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆయన ఖమ్మంకి ఇటుకరాయి తోలుకోవాలి. ఆ ఇటుకరాయి తోలుకోవడానికి ఆ వెహికల్స్ ఖమ్మం త్రూ వైరా నుంచి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు ఆ వెహికల్స్ని ఆపేసి మాకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరు? మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి మాకు మీ టిప్పర్లకి 5 టిప్పర్లకి 4 ట్రాక్టర్లు కలిపి మాకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అట్లా ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు వచ్చి ఈ బాధితుడికి ఇవ్వడం ఇష్టం లేదు. వెంటనే అతని మీద కేసు రాశారు. వీళ్ళు వెంటనే ఏం చేశారు, అతను ఎప్పుడైతే లంచం ఇవ్వనన్నాడో వీళ్ళు కేసు రాసి అతను ట్రాక్టర్ సీజ్ చేశారు. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి 5 టిప్పర్లు, 4 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ వాహనాల ద్వారా వైరా మీదుగా ఖమ్మానికి ఇటుకలు రవాణా చేస్తుంటాడు. ఈ వాహనాలపై కన్నేశాడు ఎంవీఐ వరప్రసాద్. నెలవారీ మామూలు ఇవ్వాల్సిందే, లేదంటే బండ్లు తిరగనివ్వను అంటూ బెదిరింపులకు దిగాడు. ఆ వ్యాపారి ససేమిరా అనడంతో ఏకంగా ట్రాక్టర్లపై తప్పుడు కేసులు రాసి వాటిని సీజ్ చేశాడు. వ్యాపారం దెబ్బతింటుండనడంతో గత్యంతరం లేక ఆ బాధితుడు ఎంవీఐ దగ్గరకు వెళ్లాడు. అప్పుడు మొదలైంది అసలు బేరసారాలు. ఒక్కో టిప్పర్కు 3,200, ట్రాక్టర్కు 2,200, మొత్తం కలిపి నెలకు 24,800 కప్పం కట్టాలని హుకుం జారీ చేశాడు. ఆ ఆఫీసర్ టార్చర్ భరించలేకపోయిన బాధితుడు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. మాకు ప్రతి టిప్పర్కి నెలకి 3,200 రూపాయలు, ట్రాక్టర్కి 2,200 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేస్తే అతనికి అట్లా ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అయ్యారు. నిన్న ఖమ్మం ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం స్పై గ్యాడ్జెట్స్ తోటి వీళ్ళ ఎవరైతే ఉన్నారో వరప్రసాద్ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిది, వాళ్ళ అసిస్టెంట్ రాజశేఖర్ అలియా శేఖర్ది, ఇద్దరిది ఆ డిమాండ్ ఏదైతే ఉందో రికార్డింగ్ చేసాం. అందులో వాళ్ళు క్లియర్గా ట్రాక్టర్కి 2,200 రూపాయలు ఇవ్వాలి నెలకి, టిప్పర్కి 3,200 రూపాయలు ఇవ్వాలి. మొత్తం ఆయన వెహికల్స్ 9 వెహికల్స్ అన్నీ కలిపి 24,800 రూపాయలు పర్ మంత్కి ఇవ్వాల్సిందని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అవినీతి తిమింగలాన్ని పట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. పథకం ప్రకారం బాధితుడు ఎంవీఐ వరప్రసాద్ను కలిసి లంచం డిమాండ్ చేస్తున్న మాటలను తన ఫోన్లో సీక్రెట్గా ఆడియో వీడియో రికార్డు చేశాడు. ఆ ఆధారాలను ఏసీబీకి ఇచ్చాడు. ఆ తర్వాత ఏసీబీ ఇచ్చిన రసాయనం పూసిన 24,800 రూపాయలను ఎంవీఐ అతడి పర్సనల్ అసిస్టెంట్ రాజశేఖర్కు ఆఫీసులో అందజేశాడు. వారు ఆ డబ్బును లెక్క పెడుతున్న దృశ్యాలను సైతం బంధించాడు. అప్పటికే ఆఫీస్ చుట్టూ మోహరించి లోపలికి వస్తున్న ఏసీబీ అధికారుల రాకను పసిగట్టాడు పిఏ
రాజశేఖర్. ఇంకేముంది, రెడీ హ్యాండెడ్గా దొరికిపోతామనే భయంతో తీసుకున్న లంచం డబ్బు చేతపట్టుకుని ఆఫీస్ గోడ దూకి సినిమా స్టైల్లో అక్కడి నుంచి పరారయ్యాడు. అక్యూజ్డ్ దగ్గర నుంచి ఎవరైతే వరప్రసాద్ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన దగ్గర నుంచి 50,200 రూపాయల అనాథరైజ్డ్ క్యాష్ దొరికింది. ఆ క్యాష్ని మేము మీడియేటర్ సమక్షంలో కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ క్యాష్లో కూడా మీకు చూపిస్తాం కావాలంటే నీట్గా లైసెన్స్ కింద, ట్రాన్స్పోర్టేషన్ కింద, రెన్యువల్ కింద మంచి ఎవరో సంథింగ్ ఒక ఏజెంట్ మీ పేరు చెప్తాం. అది పిఏ గోడ దూకి పారిపోయిన అసలు సూత్రధారి లంచావతారం ఎంవీఐ వరప్రసాద్ మాత్రం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పక్కా ఆధారాలు, రికార్డింగ్స్ ఉండడంతో అతని వెంటనే అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడి కారును తనిఖీ చేసిన అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి. లైసెన్సులు, పర్మిషన్ల కోసం ఏజెంట్ల ద్వారా వసూలు చేసిన 50,200 రూపాయల చెక్కు చెదరని కొత్త నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఈ కేసులో A1గా ఎంవీఐ వరప్రసాద్ను, A2గా పారిపోయిన పిఆర్ రాజశేఖర్ను చేర్చినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ వెల్లడించారు. వరప్రసాద్ను వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. పారిపోయిన పిఏ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక మరోవైపు ఖమ్మంలోని ఎంవీఐ ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు జరగడం స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చూశారు కదా, అధికారం అడ్డం పెట్టుకొని సామాన్యుని పీడించిన ఆ అధికారి భాగవతం ఎలా ముగిసిందో. ఎంతటి పకడ్బందీగా వసూళ్లకు పాల్పడినా చట్టం చేతికి చిక్క తప్పదు. లంచం అడగటం నేరం, ఇవ్వటం అంతకంటే పెద్ద నేరం. వ్యవస్థలో మార్పు రావాల్సింది అధికారుల్లో మాత్రమే కాదు, ప్రజల్లో కూడా. మీ దరిదాపుల్లో ఎవరైనా ఇలాంటి అవినీతి అధికారులు ఉంటే భయపడకండి. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వండి. మీ ఒక్క అడుగు 100 మంది అవినీతి పరుల గుండెలో రైలు పరిగెత్తిస్తుంది.